ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అన్నారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం నజీర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పాలన సాగిస్తుందని చెప్పారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్య రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక సేవలు అందిస్తూ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు లేనటువంటి అవకాశం లేనటువంటి విధంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటువంటి పేదవారికి ముఖ్యంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా దాదాపు 90 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం అందించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లో ఆరోగ్యానికి వైద్యానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్రంలో ఒక పక్కన 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడమే కాకుండా మరోపక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక సేవలను అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు డాక్టర్ల కొరతను తగ్గించేటువంటి విధంగా అనేక నియామకాలు కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూపీఎస్సీ కానీ అలాగే పిహెచ్సిల ద్వారా విరివిరిగా ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 180 మంది మెగా స్పెషలిస్టులని అపాయింట్ చేసుకోవడం కానీ అలాగే ఎంహెచ్ఓలుగా అంటే కమ్యూనిటీ హెల్త్ ఆపరేటర్స్గా డాక్టర్స్ని దాదాపు 250 మందిని నూతనంగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి వైద్య రంగానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కూడా కేటాయించకుండా ప్రజల అవస్థలు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా విరివిరిగా ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఇప్పటికే 550 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా సహాయం అందించినటువంటి పరిస్థితులు.